నీ అక్కని చూడ్డానికొచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయావు. సర్లే, ఊర్లో ఎలాగో తింటానికి తిండి లేదు కదా, పర్వాలేదులే, ఉంటే ఉండని అని చూసి చూడనట్టు వదిలేశాను. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నా కొడుకు మీద కన్నేసి ఇన్ని నాటకాలు ఆడతావా? అమ్మగారు, నన్ను క్షమించండి. నేను చేసింది తప్పే, కానీ మోసం మాత్రం చేయలేదు. నార్మీ, ఏంటే మోసం కాదు? నా కొడుకు కారణంగా నీ కడుపు వచ్చిందని అందరి ముందు అబద్ధం చెప్పడం మోసం కాదా? పెళ్లి చేసుకోకపోతే చావే గతని బ్లాక్మెయిల్ చేసి వాడితో తాళి కట్టించుకోవడం మోసం కాదా? అమ్మగారు, బుల్లిబాబు గారంటే నాకు చాలా ఇష్టం. నేను బుల్లిబాబు గారిని మనసారా ప్రేమించాను. కానీ నేను మీ స్థాయికి సరిపోనని నా ప్రేమని బుల్లిబాబు గారికి చెప్పకుండా నా మనసులోనే దాచుకున్నాను. కానీ బుల్లిబాబు గారికి పెళ్ళవబోతుంటే ఇంకా నాకు దగ్గరేమోనన్న భయంతో అలా కళ్యాణ మండపంలో అందరి ముందు అబద్ధం చెప్పాను. బుల్లిబాబు గారితో నిండు నూరేళ్లు కలిసి బతకాలన్న ఆశతో ఇలా చేశానే తప్ప మోసం చేయాలని దురుద్దేశం కాదమ్మగారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి ప్లీజ్. అమ్మగారు, మీ కాళ్ళు పట్టుకోండి. చంపేస్తాను. నీ నోట్లోంచి ఇంకొక మాట బయటకు వచ్చిందంటే చంపేస్తాను. వాడితో నూరేళ్లు బతకాలన్నది కాదే నీ ఆశ. ఈ ఆస్తిని అప్పనంగా అనుభవించాలన్నదే నీ ఆశ. అందుకే ఇంత పెద్ద కుట్ర చేశావు. లేదమ్మగారు, నేను ఎలాంటి కుట్ర చేయలేదు. దయచేసి నేను చెప్పేది వినండి, నన్ను నమ్మండి అమ్మగారు. నమ్మను, నిన్ను క్షమించను. ఇంత కుట్ర చేసి నిన్ను ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వను. నడవే, మర్యాదగా బయటికి నడు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. ప్లీజ్ అమ్మగారు, నేను చెప్పేది నిజం అమ్మగారు, నన్ను నమ్మండి అమ్మగారు. నార్మీ, పో. నా ఇంట్లోంచి, నా కొడుకు జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపో. ఈ రోజు నుంచి నువ్వనే దానివి కనిపించకూడదు, నీ పేరు వినిపించకూడదు. అలా కాకుండా నువ్వు ఈ ఇంటి వైపు కన్నెత్తి చూసినా, అది కాదమ్మగారు, నా కొడుకు జీవితంలోకి అడుగు పెట్టాలని కుట్రలు చేసినా, ఈ భూమి మీద అదే నీకు చివరి రోజు అవుతుంది. పో ఇక్కడి నుంచి. ఇంకొక క్షణం నువ్విక్కడే ఉన్నావంటే నీ ఊపిరి ఇక్కడే తీస్తాను. పో, 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 పో. ఇలా నీతో సీరియస్గా మాట్లాడమని, ఇలా నిన్ను మెడపట్టి బయటి గెంటేయమని మీ అక్క నైనే నాతో చెప్పింది సుమనా. ఏంటమ్మగారు మీరు చెప్పేది? నన్ను ఇంట్లోంచి గెంటేయమని మా అక్క మీతో చెప్పిందా? అవును సుమనా, లేకపోతే నీ కడుపు అబద్ధమన్న విషయం పెళ్లి పందిట్లో నువ్వు చెప్పిన ప్రతి మాట అబద్ధం అన్న విషయం నాకెలా తెలుస్తాయి చెప్పు? ఈ నిజాలన్నీ మీ నైనక్కే,
నాతో పూసగుచ్చినట్టు చెప్పిందమ్మా. నా చిన్న కొడుకుని నువ్వు మనసారా ప్రేమించావు కాబట్టి వాణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం నువ్వలా అబద్ధాలు చెప్పావని నాకర్థమైంది. కానీ నాకిప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, చెల్లెలేదైనా తప్పు చేస్తే అక్క ఒక అమ్మలా కడుపులో పెట్టుకొని కాపాడాలి. చెల్లెలి జీవితం సంతోషంగా ఉండడం కోసం ఆరాటపడాలి. మరి మీ అక్కేంటి సుమనా నీ మీద అంత కుళ్ళుకుంటుంది? నిన్నింట్లోంచి పంపించేయాలనుకునేంత ద్వేషం, అసూయ ఎందుకో తనకి నాకైతే అర్థం కావడం లేదమ్మా. సర్లేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. మీ అక్క మాట విని నేను నిన్నింట్లోంచి పంపించేస్తే ఒక ఆడపిల్లగా నీ భవిష్యత్తు, జీవితం అన్యాయం అయిపోతాయి సుమనా. మీరెంత మంచివారమ్మగారు. మా అక్కి నా పాలిట శత్రువులు తయారైంది. ఒక ఆడదానిగా, అమ్మంత మనసు ఉన్నదానిగా చూస్తూ చూస్తూ కూతుర్లాంటి నీ భవిష్యత్తుని నేను శూన్యంలోకి నెట్టేలేను సుమనా. నువ్వు సంతోషంగా ఉండాలి. జరిగిన పరిస్థితుల్ని అందరికీ నేను అర్థమయ్యేలా చెప్తాను, సరేనా? అన్నిటికీ మించి నేను కోరుకునేది ఒక్కటే సుమనా, మీ అక్క చెల్లెళ్ళిద్దరూ పాలు నీళ్లలా ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలి. అన్యోన్యంగా సంతోషంగా ఉండాలి. జాగ్రత్త సుమనా. జాస్మిన్, పద వెళ్దాం. ఏంటంటే మీరు చేసిన పని? నేను మీకు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? తన చెల్లి కడుపు ఒక అబద్ధం అనే నిజం తెలిసి కూడా ఈ విషయాన్ని విశాల్తో చెప్పకుండా నయని మోసం చేసింది అనే విషయాన్ని విశాల్ మనసులో నాటాలనుకున్నాం. నయని స్వార్థపరురాలు, అవకాశవాది అని విశాల్ని నమ్మించేలా నాటకమాడి ఫైనల్గా ఒకేసారి అక్కా చెల్లెళ్ళిద్దరినీ బయటికి పంపించాలి అని నేను ప్లాన్ చేస్తే మీరేంటాంటీ ఆ సుమన మీద మంచి మనసుతో అమ్మను మరిపించుటల్లో అమ్మోరిని అంటూ అంత ప్రేమ కురిపించారు? జీ తెలుగులో అమ్మకి ప్రతిరూపం అత్త అనే అవార్డు ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నారా ఏంటి? మీ ఆలోచన ఏంటో, మీ ఎత్తుగడేంటో, అసలు ఆ నవ్వు వెనుకున్న ఆ మర్మమేంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. పిచ్చిదానా, కొన్నిసార్లు గన్ వాడాలి, కొన్నిసార్లు బ్రెయిన్ వాడాలి. ఉంది కదా అని ప్రతిదానికి గన్ వాడకూడదు తెలుసా? అంటే విశాల్కి విశాల హృదయం ఎక్కువ. ప్రతి విషయాన్ని పాజిటివ్గానే ఆలోచిస్తాడు. ఇప్పుడు నేనెళ్ళి, నాన్నా, నీ భార్య తన చెల్లెల గురించి నిజం చెప్పకుండా నిన్ను, నీ నమ్మకాన్ని మోసం చేసింది అని చెప్పానే అనుకో, అప్పుడు విశాల్ ఏమంటాడో తెలుసా? అమ్మా, చెల్లెలి జీవితం గురించి ఆలోచించి నైనే నిజం చెప్పుండకపోవచ్చు, అంతే తప్ప అబద్ధం చెప్పే ఆలోచన, మోసం చేసే ఉద్దేశం నైనిలో భూతద్దం వేసి వెతికి నాకు కనిపించవు అని
చాలా సింపుల్గా కొట్టి అవతల పడేస్తాడు. అలాగే సుమనని నేనిప్పుడు ఇంట్లోంచి గెంటేశానే అనుకో, అది నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లే ప్రమాదం ఉంది. అప్పుడు దాన్ని నేను చచ్చినట్టు కోడలిగా అంగీకరించి హారతిచ్చి ఆహ్వానం పలకాలి. నేను నోరెత్తి దాన్ని ఒక్క మాట అనడానికి కూడా వీలుండదు. దాంతో ఇప్పుడు మన చేతికి దొరికిన సుమన అనే బ్రహ్మాస్త్రం తుస్సుమంటుంది. మరి ఇప్పుడిలా చేయడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? చెల్లెలి కాలికి కత్తి కట్టి అక్క మీదికి ఉసిగొల్పడం. అంటే సుమన, నువ్వు సంతోషంగా ఉండడం మీ అక్కకి ఇష్టం లేదు. నిన్నింట్లోంచి పంపించేయాలనే స్వార్థంతో మీ అక్క నైని ఉంది అని సుమనకి విషం ఎక్కించాం. ఆ విషం ప్రతి క్షణం అక్కని ఎదిరించేలా, అక్కతో గొడవ పడేలా చేస్తుంది. ఆ గొడవని మనం యుద్ధంగా మారుతాం. ఫైనల్గా ముందు నైనిని, ఆ తర్వాత చెల్లెల్ని మెడపట్టి బయటికి గెంటేలా చేద్దాం. సూపర్ ఆంటీ, సూపర్ ప్లాన్. మీ ఆలోచన అణుబాంబు కంటే పవర్ఫుల్గా ఉంది. ఆంటీ, ఇక నుంచి మనం ప్రతి క్షణం అక్క చెల్లెళ్ల మధ్య ఆరిపోని అగ్నిపర్వతంలా మండించాలి. బాబుగారు, మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళాను. నీకోసమే వచ్చేసాను. నా కోసం వచ్చేసారా? అదేంటి బాబుగారు? నీకొక సర్ప్రైజ్ ఇవ్వాలని. సర్ప్రైజా? ఏంటి బాబుగారు అది? అదేంటో చెప్పాలంటే, నీకు చూపించాలంటే ముందు నువ్వు కళ్ళు మూసుకోవాలి. ఏది? కళ్ళు మూసుకో. మూసుకో. ఇప్పుడు తెరు. ఎలా ఉంది? చాలా బాగుంది బాబుగారు. మీ మనసు అంత అందంగా ఉంది. యాక్చువల్గా దీన్ని నీకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాను. అప్పటి వరకు దాచుంచడం కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే నీ కళ్ళల్లో ఈ సంతోషాన్ని చూడడం కోసమే దీన్ని ఇప్పుడే చూపించాలి అనుకున్నాను. సూర్యోదయాన్ని మనం ఎప్పుడు చూసినా, ఎన్నిసార్లు చూసినా సరే, అది ఎప్పుడూ మనకి కొత్తగానే కనిపిస్తుంది. మనసుకి ఒక తెలియని అనుభూతినిస్తుంది. ఈ జ్ఞాపకం కూడా మనకి అలాంటిదే. దీన్ని ఎప్పుడు చూసినా మన మనసులకి ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. తిలోత్తమని నమ్మి చేరతీసినందుకు
ఈ రోజు నాకే పరిస్థితి వచ్చింది. నైని, వద్దు నైని. నైని, నా మాట విను. ఆగు నైని. నైని, నేను చెప్పేది విను. అది పోతే పోనివ్వు. వద్దు. నైని, కళ్ళలో ఆ నీళ్ళేంటి? ఏమైంది నైని? ఏం లేదు బాబుగారు. ఈ సర్ప్రైజ్తో నీ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అనుకున్నాను, కానీ ఇలా కన్నీళ్లు రావడం ఏంటి? ఈ కన్నీళ్ళు కూడా సంతోషంతోనే బాబుగారు. ఓఫ్, అవునా? నేనింకా ఏమైందో ఏంటో అనుకుని చాలా భయపడిపోయాను. కన్నీళ్ళనేవి కేవలం బాధతోనే కాదు, సంతోషంతో కూడా వస్తాయి అంటారు. ఊరికే అలా అంటారేమో అనుకున్నాను. ఆ మాట నిజం అన్నమాట. చూడని, నీ కళ్ళల్లో నీళ్ళంటూ వస్తే ఆనందంతో రావాలి తప్ప బాధతో రాకూడదు. అలా బాధతో వస్తే భర్తగా నేను ఓడిపోయినట్టే. విశాల్, విశాల్, నైని. నైని, అమ్మ పిలుస్తుంది. విశాల్, నైని, విశాల్. నైని, జిస్సి, మా తిలోత్తం వదిన ఏదో ఆహార పొట్లాల కోసం నిలబెట్టినట్టు నిలబెట్టింది. ఏంటి విషయం? పక్కనే ఉందిగా, వెళ్ళి అడగండి. వామ్మో, వదిన అసలుకి బీపీకే బ్రాండ్ అంబాసిడర్. పీక కొరికిన కొరుకుద్ది. ఎందుకులే. ఈ తొక్కల మీటింగ్లేంటో నాకు అర్థం కావట్లేదు. పని పాటలే. గురించమ్మా, అంటే విషయం ఏంటో ముందు చెప్పకపోతే నువ్వు ఈ అమ్మకి మాట ఇవ్వవా? అమ్మా, నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఆనందంగా ఇచ్చేస్తాను. కాకపోతే ఇంట్లో అందరూ ఇలా ఉన్నారు, ఏమైందో ఏంటో తెలుసుకోవడం నా బాధ్యత కాబట్టి అడుగుతున్నాను, అంతే. చెప్తాను నాన్న, కానీ చెప్పిన తర్వాత నైని నువ్వు తిట్టనని, తన మీద నువ్వు కోపడినని నాకు మాటివ్వు. నేను నైని మీద అరవడం కోప్పడ్డం ఏంటమ్మా? కల్లో కూడా నైని పొరపాటు చెయ్యదు. అన్నిటికీ మించి నాకు బాధ కలిగించేలా, కోపం కలిగించేలా, నా దగ్గర మాట పడేలా నా భార్య ఎప్పటికీ ప్రవర్తించదు. నీ భార్య మీద నీకున్న నమ్మకాన్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తోందన్నా. నీ నమ్మకం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుతానికి కాసేపు ఆ నమ్మకాన్ని పక్కన పెట్టి నైనిని ఏమీ అన్నని నాకు మాటివ్వు.
చెప్తున్నట్టు ఒకవేళ అది నాకు కోపం కలిగించే విషయమైనా సరే, నేను నీకు నీ మాటకి విలువిచ్చి నేను నైనిని ఏమీ అనను. అమ్మా చెప్పు, ఏమైంది? అతి నమ్మకం, అతి ప్రేమ మోసానికి, వెన్నుపోటుకి దారి తీస్తాయంటారు. నీ విషయంలో కూడా అదే జరిగింది నాన్నా.